ఉద్యమాలు, తర్వాత ఈ ఎన్కౌంటర్స్ వీటి మీద చాలా డిస్కషన్ చేసేవాడు నాతోని. బహుశా నేను బయటకు వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్తోని వస్తాడేమో అనుకున్నాను, కానీ నిలబడిపోయాడు అట్లా. మరి తనకున్నటువంటి అంటే ఉద్యమం పట్ల ఉన్నటువంటి కమిట్మెంటు బహుశా ఇంతకాలం అతనికి ఒక 20 ఏళ్ళు పార్టీలో ఉండేలాగా చేసింది. ఏదేమైనా నా శిష్యుడు కాబట్టి నేను ఆయన చనిపోవడం వల్ల కొంచెం బాధగా అనిపిస్తుంది. మంచి వ్యక్తి, బాగా ఉన్నంతకాలం నాతో పాటు బాగున్నాడు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేవాడు, విమర్శలు కూడా ముక్కుసూటిగా చేసేవాడు, కానీ బాగా కష్టపడి పనిచేసేవాడు. ఆయనకు ఏదైతే అనుకొని వచ్చాడో ఉద్యమంలోకి, ఆ ఉద్యమం చివరి వరకు అతను కొనసాగించాడు కాబట్టి వెరీ గుడ్ పర్సన్ అని చెప్పవచ్చు. సరే, ఎన్కౌంటర్ ఎలా జరిగింది ఏంటిది అనే దాన్ని మనము అంటే మనకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనము ఎన్కౌంటర్ అనుకుంటాము, కానీ ఇక నిజాలు అబద్ధాలు అవన్నీ కూడా మనకు తెలియదు. వాటి గురించి నేను పెద్దగా లోతులోకి వెళ్ళలేను, కానీ నా శిష్యుడు చనిపోయాడు కాబట్టి కొంచెం బాధగా అనిపించింది. నిన్న రోజంతా కూడా కొంచెం ఆయన ఉన్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిన్న హిడ్మా చనిపోయినప్పుడు కూడా టెక్ శంకర్ కూడా ఉన్నాడు అనేది. హిడ్మాన్ ఎప్పుడైనా చూసారా? లేదు, హిడ్మాన్ నేను చూడలేదు. టెక్ శంకర్ అయితే నాతో పనిచేశాడు కాబట్టి, మా దళంలో ఒక మెంబరు, ఆయన మా టీంలో ఒక మెంబర్గా ఉన్నాడు కాబట్టి నాకు బాగా అబ్బాయితో బాగా అనుబంధం. ఆయనతో పాటు చెల్లూరు నారాయణ కూడా తిరిగేవారు, కానీ ఎప్పుడైనా కనబడ్డారా? లేదు, ఆయన